అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ క్రీవ్ కాల్ అండి ఇది. సో ఫిలింకి అసోసియేట్ డైరెక్టర్స్ కావాలంట, అలాగే క్రియేటివ్ రైటర్స్ కావాలంట. ఇది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటున్నారు. ఎక్స్పీరియన్స్డ్ రిక్వైర్ ఇన్ స్క్రిప్ట్ రైటింగ్లో, స్క్రీన్ ప్లే రైటింగ్లో, కామెడీ రైటింగ్లో, డైలాగ్స్ రైటింగ్లో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉన్న రైటర్లు కావాలి అని అంటున్నారు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అని అంటున్నారు. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఉండాల్సిన అర్హతలు ఏంటి అంటే ప్రొఫిషియన్సీ ఇన్ మల్టీ లాంగ్వేజెస్, అంటే మీకు కనీసం ఒక 4-5 భాషలు వచ్చినట్లయితే వాళ్ళకి మోస్ట్ వెల్కమ్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఆ 3 కంపల్సరీగా చాలా అనర్గళంగా మాట్లాడగలగడంతో పాటు కుదిరితే కన్నడ, మలయాళం, ఏమంటారు తమిళ్, ఇలాంటి లాంగ్వేజెస్ ఏదైనా వచ్చినట్లయితే అదొక అడిషనల్ అడ్వాంటేజ్ అంటున్నారు. ట్రాన్స్లేషన్ ఫ్రమ్ తెలుగు టు తమిళ్ అండ్ కన్నడ, అంటే మీరు తెలుగు నుండి తమిళ్లోకి కానీ కన్నడలోకి కానీ అనువదించగలిగిన ఒక నేర్పు ఉన్నట్లయితే అది కూడా ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అంటున్నారు. ఎక్స్పర్టైజ్ ఇన్ కంప్యూటర్స్, డిజైన్ అండ్ ఏఐ ప్రొఫిషియన్సీ, సో మీకు కంప్యూటర్లో మంచి కమాండ్ ఉండాలి, డిజైన్ చేయడం తెలిసి ఉండాలి, అలాగే ఏఐ టూల్స్ వాడటం కూడా తెలిసి ఉండాలి అంటున్నారు. ప్యాషనేట్ టు టేక్ ఛాలెంజెస్, డ్రీమ్ క్యాచెస్ ఓన్లీ నీడెడ్, నేను ఎలాంటి ఒక ఛాలెంజ్నైనా తీసుకుంటానో, పని కోసం ప్రాణమైనా పెడతాను అనుకునే వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి అని అంటున్నారు. దయచేసి కాల్స్ చేయొద్దు, నో కాల్స్, నో వాట్సాప్, సెండ్ యువర్ ప్రొఫైల్స్ అండ్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అవి నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, అన్న నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు, నాలాంటి వాళ్ళకి ట్రై చేస్తే ఇంపార్టెన్స్ ఇస్తారా, అలాగే నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు కానీ యాక్టింగ్ అంటే పిచ్చి, ట్రై చేయొచ్చా, ప్లీజ్ రిప్లై. హూ ద హెల్ ఐ యామ్ టు డిసైడ్ అబౌట్ యూ అని నేను అంటాను. ఇప్పుడు నేనేమంటాను అంటే, నీ గురించి డిసైడ్ చేయడానికి నేను ఎవరిని అని అంటాను. నువ్వు ట్రై చేయొచ్చా, ట్రై చేయకూడదని చెప్పడానికి నేను ఎవరిని అని అంటున్నాను. సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మీకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు, నాలాంటి వాళ్ళు ట్రై చేస్తే ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే డిపెండ్స్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఇప్పుడు వాళ్ళు చేసేది ఎలాంటి సినిమా అనేది, అలాగే ఆ టైంకి ఆ డైరెక్టర్కి, ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్కి మూడ్ స్వింగ్స్ బట్టి. అంటే నేనేమంటానంటే, నాకు రెడ్ కార్పెట్ పరుస్తానంటే నేను వస్తాను అంటే దెర్ ఈజ్ నో వన్, ఇక్కడ ఎవడూ కూడా రెడ్ కార్పెట్ పరవటానికి ప్రిపేర్డ్గా లేడు. నీకు ఇష్టమైతే, నీ ప్రయత్నం నువ్వు చేస్తానంటే, సినిమా కోసం నేను చచ్చిపోతాను అంటే నీకు బతకడానికి ఒక అవకాశం వస్తుంది. అంతేగాని నేనేదో ట్రై చేసుకుంటాను, ఒక అవకాశం ఇవ్వండి అన్నట్లయితే దట్ విల్ నెవర్ ఎవర్ హ్యాపెన్, అది ఎప్పటికీ జరిగేది కాదు. కాబట్టి నేను మీ అందరికీ మెయిన్గా చెప్తుంది ఒకటే, ప్రతిసారి చెప్తుంది అదే. నేను వైజాగ్లో ఉన్నాను, నేను విజయనగరంలో ఉన్నాను, నేను శ్రీకాకుళంలో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, కడపలో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను, లేదంటే ముంబైలో ఉన్నాను, ఎక్కడో కర్ణాటకలో ఉన్నాను, తమిళనాడులో ఉన్నాను, నాకు అవకాశం ఇస్తాను అంటే వస్తాను అనుకున్నట్లయితే రావద్దండి. హియర్ దెర్ ఈజ్ నో వన్ టు గివ్ ఏ ఛాన్స్ టు యూ. అస్సలు రావద్దు. మీరు నిజం చెప్తున్నాను, మీకు సినిమా ఇండస్ట్రీ అనేది అసలు యాప్ట్ అయ్యేది కాదు. లేదు అంటే నేను ఎక్కడో కార్గిల్లో యుద్ధం చేస్తున్నాను, లేదంటే నేను పలానా జాబ్ చేసుకుంటున్నాను, నాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తానంటే నేను వస్తాను అనుకున్నట్లయితే మీరు రావద్దు. ఎందుకంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వడం కోసం ఎవరు కూడా ఇక్కడ ఆఫీసులు ఓపెన్ చేసుకోలేదు. ఎవరు కూడా ఇక్కడ మీకు నటించే ఒక ఛాన్స్ ఇవ్వడం కోసం వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎవరు ప్రిపేర్డ్గా లేరు ఇక్కడ. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, నాకు ఇది తప్పించి మరొక బ్రతుకు లేదు అనుకున్నట్లయితే మీకు బ్రతకడానికి ఒక అవకాశం వస్తుంది సినిమా ఇండస్ట్రీలో. అలా కాకుండా నేను ఎక్కడో ఉన్నాను, మీరు అవకాశం ఇస్తే వస్తాను అంటే అది కనీసం ఒక సెన్స్ అనిపిస్తుందా? ఇక్కడ రోజుకి కనీసం ఒక టీ దొరికితే చాలు, ఈ పూటకు గడిచిపోద్ది అనుకునే ఒక ఇదిలో దాదాపు కొన్ని వందల మంది ఉన్నారు, రైట్? సో అలాంటి వాళ్ళందరినీ కాదనుకొని ఎక్కడో ఉన్న మిమ్మల్ని పిలిచి అవకాశాలు ఎందుకు ఇస్తాం? ఇప్పుడు సింపుల్ కొంచెం పచ్చిగా మాట్లాడేసుకుందామండి వీడియోలో. ఐఎమ్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 22 years, 22 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నాను. సుమారు 97+ సినిమాలకి నేను వర్షన్ రైటర్గా రాశాను. సో నాకు ఎంతమంది పరిచయాలు ఉంటారు, నాకు ఎంతమంది అన్న ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ కాదని మగ పరిచయం లేని నేను మిమ్మల్ని పిలిచి అవకాశం ఇస్తానంటే మీరు ఎలా నమ్ముతారు?
సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే, నేను రేపనే రోజు నా సినిమా కాస్టింగ్ కాల్ ఉన్నా, నేను మన ఛానల్లో అనౌన్స్ చేసినా కూడా నేను దాన్ని మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ టాలెంట్ని చూసి మీలో టాలెంట్ ఉందంటేనే అవకాశం ఇస్తాను తప్పించి, అయ్యో నన్ను అడిగాడు కదా ఇతనికి నేర్పించుకొని ఇతనికి అవకాశం ఇవ్వాలనేది ఉండదు నాకు. రైట్. సో ఇప్పుడు రేపనే రోజు సరే నేను ఫ్రీ యాక్టింగ్ నేర్పిస్తాను అంటున్నాను, ఫ్రీ డైరెక్షన్ నేర్పిస్తాను అంటున్నాను, ఫ్రీ స్క్రిప్ట్ రైటింగ్ నేర్పిస్తాను అంటున్నాను. వన్స్ ఇది నేర్పించిన తర్వాత మీలో టాలెంట్ ఉంది అనుకున్నట్లయితే మిమ్మల్ని రోజుకి 10 లక్షల రోజుకి ₹1,00,000 సంపాదించే ఒక స్థాయికి నేనైతే ఖచ్చితంగా తీసుకెళ్ళగలననే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మేబీ నాకు లక్ ఫేవర్ చేయలేదేమో, నాకు యాటిట్యూడ్ ఆర్గన్స్ వల్ల నేను ఎదగలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయేమో, మీకు లక్ ఫేవర్ చేస్తుందేమో, మీకు హౌ టు డూ భజన, వేరే వాళ్ళకి భజన చేయడం ఎలాగో మీకు తెలిసి ఉన్నట్లయితే మీరు ఎదగడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. నాకు భజన చేయడం రాదు, నాకు యాటిట్యూడ్ ఆరగెన్స్ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎదగలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో మీరు ఎదగడానికి ఇదిగో ఇది మైనస్ చేసుకుంటా వెళ్ళవయ్యా అని చెప్పినప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. అలాంటి సక్సెస్ రేషియో అనేది నేను మీకు ఇవ్వగలుగుతాను ఎప్పుడు మీలో ఆ ఫైర్ ఉన్నట్లయితే, అలాగే మీలో ఆ కసి ఉన్నట్లయితే, మీలో ఆ నేర్చుకోవాలని ఒక జిజ్ఞాస ఉన్నట్లయితే నేను మీకోసం ఏం చేయడానికైనా ప్రిపేర్డ్గా ఉన్నాను. అలా కాకుండా లేదు నేను ఒక ప్రయత్నం చేస్తాను, మీరు నాకు ఖచ్చితంగా అవకాశం ఉంటుందంటే వస్తాను, మీరు నాకు రెడ్ కార్పెట్ పరుస్తానంటే వస్తాను అనుకున్నట్లయితే దయచేసి రావద్దు. అలాంటి వాళ్ళకి ఇది కేక్ వాక్ కాదండి. ఇది ప్యూర్గా చెప్పాలి అంటే నిప్పుల మీద నడక, ముళ్ళ మీద నడక లాంటిది. ఇన్ని చెప్తున్నా నేను కూడా అవకాశం ఇవ్వాలి అంటే మీలో టాలెంట్, మీలో ఆ ప్యాషను ఉంటేనే వస్తాయి. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే మీలో టాలెంట్ ఉంది, ప్యాషన్ ఉంది. ఇప్పుడు మీరు వచ్చేసి సార్ నేను మీలో ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ని, ఒక మంచి ప్యాషనెట్ పర్సన్ని నేను ఐడెంటిఫై చేశాను. కానీ ప్రొడ్యూసర్ వచ్చేసి సార్ ఇదిగోండి ఈ అబ్బాయి హీరో, ఈ అబ్బాయి మనకి ప్రొడక్షన్లో సపోర్ట్ చేస్తున్నాడు, 20 to 30 lakhs అతను పెట్టుకుంటానంటున్నాడు, మన ₹1,00,00,000 బడ్జెట్లో మనం సినిమా చేసినా ఇతను ఇచ్చే 30 లక్షలతో మనం పబ్లిసిటీ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు నేను తప్పకుండా ఖచ్చితంగా నేను అతనికే సపోర్ట్ చేయాలి. అతనికి యాక్టింగ్ రాకపోయినా కానీ అతనికి నేర్పించుకొని నేను యాక్ట్ చేయించుకోవాలి. ఎందుకు అంటే నేను ప్రొడ్యూసర్ కాదు అంటే ఏం చేస్తాడు, నన్ను పక్కన పెట్టేస్తాడు. నన్ను పక్కన పెట్టేసి ఓకే విజయ్ గారు చేయనట్టున్నట్లేవయ్యా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకుందాం, నేను ప్రాజెక్ట్ని పోగొట్టుకుని అవుతాను. సో పోనీ నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, నువ్వు ప్రొడ్యూసర్ని ఫైండ్ అవుట్ చేయగలవా, నీ వల్ల కాదు కదా. సో ఇక్కడ ప్రాజెక్ట్ అనేది టేక్ ఆఫ్ అవటం ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయితేనే ఒక 100 కుటుంబాలకు భోజనం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వకపోయినట్లయితే ఎప్పటికీ అలాగే అయిపోతాం. సో ఇలా చాలా 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 ఉంటాయి. వాటి గురించి ఇంకా మనం క్లియర్గా ఫర్దర్ వీడియోస్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను చెప్పేది ఒకటే, చచ్చిపోవడానికి వస్తే బతకడానికి ఒక అవకాశం ఉంటుంది, ట్రై చేయడానికి వస్తే ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉంటారు. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి, ఇది వచ్చేసి వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ క్రియేటివ్ రైటర్స్ కావాలి అంట. మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే cineteria.team@gmail.com స్పెల్ చేస్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. CINETARIA cineteria.team. సో ఇంకొంచెం మీకు అర్థం అవడం కోసం CINE సినిమాలో మొదటి 4 అక్షరాలండి. CINE సినీ, టేరియా T ఫర్ తమిళనాడు, A ఫర్ అమెరికా, R ఫర్ రాజు, I ఫర్ ఇండియా, A ఫర్ అమెరికా. సో cineteria.team@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. దయచేసి మాకు కాల్ చేయడానికి కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మేము మీ మెయిల్ ఐడి ఇచ్చాము. కాబట్టి ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే మెయిల్లో మాత్రమే అప్రోచ్ అవ్వండి అని అంటున్నారు. సో వాళ్ళకి మీ రెజ్యూమేని మెయిల్ చేసే ప్రయత్నం చేయండి, అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఛాన్సెస్ తెచ్చుకోండి. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ఈ పర్టికులర్ కాస్టింగ్ క్రివ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగే ప్రయత్నం చేసినా, ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.